ఒక హౌస్ వైఫ్ కంటెంట్ క్రియేటర్ అంటే వీడియోలో కనిపించేది 30 సెకండ్లు మాత్రమే, కానీ ఆ 30 సెకండ్ల వెనుక గంటల కొద్ది కష్టం ఉంటుంది. ఉదయం లేవగానే ఇంటి పనులు, వంట చేయాలి, పిల్లల్ని చూసుకోవాలి, అందరినీ తిన్నాకే మనమే తినాలి. అయినా మధ్యలో కాస్త సమయం దొరికితే అప్పుడు ఇంకా వీడియోస్ తీస్తాం. వీడియో కోసము ఎన్నిసార్లు రీటేకులు, లైటింగ్ సరిగ్గా లేకపోతే, మళ్ళీ శబ్దం వస్తే మళ్ళీ ఎడిటింగ్ చేసి థంబ్నెయిల్ పెట్టి పోస్ట్ చేస్తాం. కానీ చాలాసార్లు వచ్చే కామెంట్ ఒకటే, ఇదేం పెద్ద పనియా? ఆ మాట వినగానే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే మనకు నచ్చిన పని చేయాలని ప్రయత్నించడం కూడా ఒక కష్టమే. ప్రతి హౌస్ వైఫ్ కంటెంట్ క్రియేటర్కి ఒక చిన్న అభినందన ఇవ్వండి. వీడియో తీయాలనంటే మనము కెమెరా సెట్టింగ్ చేసుకోవాలి. ఆ చేసుకున్నాక కొద్దిసేపటికే ఎవరైనా పిలిచిరనుకోండి బయటికి వెళ్ళిపోవాలి. ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడాలి. ఎంత డిస్టర్బెన్స్ ఉంటుందంటే అంత డిస్టర్బెన్స్ ఉంటుంది. మళ్ళీ కరెక్ట్గా సెట్ అయిందా లేదా, మనం చేసే ఏ ప్రోడక్ట్ అయినా కస్టమర్కి చూపించాలి కాబట్టి అది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కూడా కరెక్ట్గా కూడా తీయాలి వీడియో. చాలామంది అంటూ ఉంటారు, ఏంటి పెద్ద పని, ఇదేమన్నా ఇంట్లో పని ఏమైనా చేస్తుందా, ఎప్పుడు చూడు వీడియోలు చేసుకుంటూ ఉంటుంది, వీడియోలు చేసుడు పెట్టుడే తప్ప ఇంకేం లేదు, ఇంట్లో వాళ్ళని చూస్తుందా చూడరా అని అంటారు. కానీ ఇంట్లో వాళ్ళని చూడకుండా ఏది చెయ్యరు వాళ్ళు. హౌస్ వైఫ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలు, ఇంకా చాలు సంపాదిస్తుంది అని అంటారు. కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, ఎంత కస్టమర్ తోటి ఎలా మాట్లాడాలి, ఎలా మన ప్రోడక్ట్ గురించి చెప్పాలి అనేదే చాలా ఉంటుంది. ఏదైనా కానీ అనడం ఈజీ, కానీ చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా. అసలు ఒక వీడియో తీసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసి అది కరెక్ట్గా పోస్ట్ అయిందా లేదా అనేది చూసి మనకి, నేను చేసే కష్టాన్ని ఎవరికి చెప్పాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ వాళ్ళు పెట్టే కామెంట్లు కానీ బయట వాళ్ళు అనే మాటలు కానీ వింటుంటే ఎంత బాధ అనిపిస్తుంది. అందుకోసమే నేను చేసే కష్టాన్ని కానీ మీకు చూపించాలనే చూపిస్తున్నా. ఇంట్లో కూడా ఇలా కష్టపడే కంటెంట్ క్రియేటర్ వాళ్ళు ఉంటారా? మంచి మాట మాలాంటి క్రియేటర్ వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. నేను చేసిన కష్టం గిట మీకు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.